పెద్ద అంశము ఎక్కడ చూసినా చర్చ ఏంటంటే బీసీల గురించి. ఏదైతే కాంగ్రెస్ పార్టీ కులగణన చేసిందో అప్పటి నుంచి కూడా ఈ బీసీల అంశము తెర మీదకి వచ్చింది. ఎలక్షన్లు వచ్చిన ప్రతిసారి బీసీల నినాదాన్ని ప్రతి పార్టీలు ఎత్తుకుంటాయి. ఇప్పుడు కులగణన దానికి ఇంకా యాడ్ అయింది కాబట్టి ఆ కులగణన అంతా తప్పులు తడకగా ఉంది, బీసీలను తక్కువ చేసి చూపిస్తున్నారు, సంఖ్యను తక్కువ చేసి చూపిస్తున్నారు. ఇదంతా కూడా చర్చ జరుగుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి, ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి. వీటన్నిటిలో కూడా బీసీల అంశమే పార్టీలు ప్రచారాస్త్రంగా తీసుకున్నాయి. కాబట్టి ఏంటి అసలు బీసీలని ప్రతిసారి వాళ్ళని ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు తప్ప తగిన రాజకీయ న్యాయం మాత్రం చేయట్లేదని ఎప్పటి నుంచో మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు కూడా 42% వాళ్ళకి స్థానిక సంస్థల ఎలక్షన్లో అవకాశాలు కల్పిస్తామని చెప్తున్నారు. బట్ ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది ఏంటి అనేది. ఇక బీజేపీ ఇంకో అడుగు ముందుకేసి ఏకంగా ముఖ్యమంత్రి అభ్యర్థి బీసీఏ అని చెప్పింది లాస్ట్ టైం ఎలక్షన్స్లో. బట్ అది అధికారంలోకి రాలేదు కాబట్టి వర్కౌట్ అవ్వలేదు. బట్ ఈసారి సంబంధించి స్థానిక సంస్థల్లో అవకాశం ఎక్కువగా ఇస్తామని చెప్తున్నారు. భవిష్యత్తులో కూడా బీజేపీ అధికారంలోకి వస్తే బీసీఏ ముఖ్యమంత్రి అని చెప్తున్నారు. ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? తప్పకుండా. ముందుగా మీకు అలాగే యూయూటీవీ ప్రేక్షకులకి ప్యానెల్ మిత్రులకి నమస్కారం. భారతీయ జనతా పార్టీ ముందుగా చెప్పినట్టుగా లాస్ట్ టైం ఎలక్షన్స్లో కూడా నిజంగానే మీరు అన్నట్టుగా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచన ఉండే. డెఫినెట్గా అది వర్కౌట్ అవ్వలేదు. సో డెఫినెట్గా ఇప్పటికి కూడా వచ్చే ఎన్నికల్లో కూడా ఏ ఎన్నికల్లో వచ్చినా కూడా డెఫినెట్గా ముందుగా బీసీలని, ఎందుకంటే బీసీలో దగ్గర ఒక 51% ఉన్నారు. 51% యాక్చువల్గా అది ఎప్పుడు అంతకుముందు సర్వే చేసినప్పుడు, సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు బీఆర్ఎస్ టైంలో కేసీఆర్ గారు 2014లో వచ్చినప్పుడు చేసిన సర్వే ప్రకారం 51% ఉన్నారు. ఆ 51% ప్రకారం ఏదైతే బీసీలు ఉన్నారో వాళ్ళందరికీ ఏదో ఒక చేయూతనివ్వాలి, వాళ్ళు బాగుపడాలి, అభివృద్ధి చేయాలి, లేకపోతే సంక్షేమ పథకాలు అందాలన్న ఆలోచన ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే బీసీ ప్రధానమంత్రి చెప్పాలంటే. సో అక్కడ ఉన్నప్పుడు, ఇక్కడ ఇంత జనాభా ఉన్నప్పుడు బీసీలు ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు అనే ఆలోచన భారతీయ జనతా పార్టీకి ఉంది. డెఫినెట్గా ఇప్పుడు కూడా రేపొద్దున రాబోయే ఈ పార్టీకి, ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి బీసీనే మోస్ట్లీ ప్రెసిడెంట్ కావచ్చు. అదే వచ్చే ఎన్నికల్లో మాత్రం డెఫినెట్గా బీసీనే మరి ముఖ్యమంత్రి చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. ఎందుకంటే రకరకాలుగా ఎన్నోసార్లుగా మరి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గెలిచిన పార్టీలన్నీ కూడా ఏ పార్టీ కూడా బీసీని ముఖ్యమంత్రి చేయలేదు. బీసీని ముఖ్యమంత్రి ఇప్పటివరకు చేయలేదు. రకరకాలుగా చాలామంది ముఖ్యమంత్రులు అయ్యారు, కానీ ఈ బీసీని ముఖ్యమంత్రి చేస్తే రేపొద్దున బీసీలకు కూడా కొంత ఇది కూడా ఉంటుంది అనే ఆలోచన భారతీయ జనతా పార్టీకి ఉంది. కాబట్టి ఇప్పుడు రెండవది విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో కూడా దగ్గర ఈ చట్టాలు కూడా తీసుకొచ్చారు. ఓబీసీల కోసం ప్రత్యేక చట్టం తీసుకొచ్చి దాంట్లో ఒక 27 మందికి బీసీలకి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చారు, అంతకుముందు 2018లో కూడా ఇచ్చారు. సో ఈ విధంగా డెఫినెట్గా రేపొద్దున ఏ ఎన్నికలు వచ్చినా కూడా మరి వాళ్ళని ఆదుకోవాలి అనే ఆలోచన. వీళ్ళకి కాంగ్రెస్ పార్టీ లాగా ఏదో కులగణన చేయాలి, తూతు మంత్రంగా ఏదో కంప్లీట్ చేయాలి. చెప్పాలంటే మా ఏరియాలో కూడా సర్వే ఎక్కడ కూడా కనిపించలేదు, మా ఇంటికి కూడా రాలేదు చెప్పాలంటే. సో అంటే నేనేంటంటే ఇవంతా కూడా ఇన్కంప్లీట్గా చేసి ఏదో ఒక తూతు మంత్రంగా రేపొద్దున స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉన్నాయి, బీసీలను ఏదో మభ్యపెట్టాలి, ఓట్లు దండుకోవాలి, ఓట్ల రాజకీయం కోసం ఆడుతున్న నాటకం తప్పితే కాంగ్రెస్ పార్టీ దాని మీద వాళ్ళకి చిత్తశుద్ధి ఎక్కడ కూడా కనిపించట్లేదు. అది మాత్రం గ్యారంటీ. ఎందుకంటే మనం చూస్తున్నాం వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ లేకపోతే వాగ్దానాలు కానీ ఎక్కడ కూడా ఏదో టచ్ చేస్తారో ఇన్కంప్లీటే ఉంటాయి తప్పితే మొత్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం కష్టపడేది లేకపోతే చేయాలనే ఆలోచన మాత్రం ఎట్టి పరిస్థితిలో ఈ కాంగ్రెస్ పార్టీకి లేదు. అది మనకు తెలుసు కూడా. ఎందుకంటే వాళ్ళకి ఆర్థిక పరిస్థితి బాగలేదు, బీసీలకు ఏమైనా చేయాలని కూడా చేయలేకపోతూ ఉన్నారు. రేపొద్దున ఈ బడ్జెట్లో ఒకళ్ళు కేటాయించినా కూడా దాన్ని కంప్లీట్ చేసే పరిస్థితి కూడా వాళ్ళకి లేదు. ఎందుకంటే కనీసం చిన్న విషయాలు కూడా వాళ్ళు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు రేపొద్దున బీసీలకు ఏం చేస్తారనే ఆలోచన తెలంగాణ ప్రజలకు వస్తుంది. తెలంగాణ ప్రజలు ఒకటే ఆలోచన ఏంటంటే భారతీయ జనతా పార్టీ రేపొద్దున ఏ ఎన్నికలు వచ్చినా కూడా గెలిపిస్తే రేపొద్దు డబుల్ ఇంజిన్ సర్కార్ కానీ లేకపోతే నిధులు కానీ లేకపోతే అభివృద్ధి సంక్షేమ పథకాలు కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు మన సర్కార్ వస్తేనే నిధులు ఇస్తారా ఏ రాష్ట్రాలకైనా కూడా? వేరే రాష్ట్ర అది కాకుండా డెఫినెట్గా ఇస్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉంది, గత 10 సంవత్సరాల కాలంలో 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రకరకాల అభివృద్ధి కానీ లేకపోతే సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు, ఖర్చు పెట్టారు. ఒకటి కాదు, రెండు కాదు, స్కైవేస్ కానీ, హైవేస్, రోడ్వేస్, రైల్వేస్, ఎయిర్వేస్, ఇవన్నీ కూడా వీటితో పాటుగా చాలా రకాలుగా
మరి అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు తీసుకోవాలి. ఈవెన్ గ్రామీణ వ్యవస్థలో కూడా లైట్లు కానీ రోడ్లు కానీ లేకపోతే ప్రకృతి వనాలు శ్మశాన వాటికలు ఇవన్నిటి కూడా మరి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తూ ఉన్నాయి, ఇప్పటికి కూడా వస్తూ ఉన్నాయి. గ్రామీణ వ్యవస్థని బాగుపరిచింది కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతోటే. సో ఇది భారతీయ జనతా పార్టీ ఉంటుందా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని కాదు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఒక గగ్గోలు పెడతా ఉంది ఏంటంటే వీళ్ళు ఇచ్చిన హామీలు పూర్తి చేయలేక కేంద్ర ప్రభుత్వ నిధుల మీద ఆధారపడి వాళ్ళకి ఆ సోయి లేక వాళ్ళకి దమ్ము ధైర్యం లేక ఎంతసేపు ఉన్నా కూడా భారతీయ జనతా పార్టీని బట్టగాల్చి మీదేస్తూ ఉన్నారు. నిన్న రేవంత్ రెడ్డి గారు కేరళకి వెళ్ళారు. కేరళకి వెళ్ళి కూడా అక్కడ దక్షిణాది రాష్ట్రాలు ఉత్తరాది రాష్ట్రాలు విభజించి పాలిస్తున్నారని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎక్కడ చెప్పండి, ఎక్కడ విభజించి పాలిస్తూ ఉన్నారు? డెఫినెట్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసింది 50 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ విభజించింది, దేశాన్ని విభజించింది కాంగ్రెస్ పార్టీ, అఖండ భారత్ని విభజించింది కాంగ్రెస్ పార్టీ. అంటే ఇది ఎప్పటి నుంచో ఉంది రెడ్డి గారు, ఉత్తరాది రాష్ట్రాలకు ఇచ్చినంత బడ్జెట్ కానీ ఆ ప్రాముఖ్యత కానీ దక్షిణాది రాష్ట్రాలకు ఇవ్వట్లేదు. వస్తూ ఉన్నాయి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అంతకుముందు ఉండేనేమో, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఉండే. ఇక్కడ చెప్పాలంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి దగ్గర 42 మంది ఎంపీలు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని చెప్పండి, ఏం బాగుపరిచింది, ఏం చేసి మొత్తం కూడా అవినీతి కుంభకణాలు కదా ఆ 10 సంవత్సరాల కాలంలో. ఎక్కడ చూసినా కూడా ఈవెన్ డిఎంకే ప్రభుత్వంలో ఉన్న అలయన్స్ కూడా ఎన్డీఏ యూపీఏ వాళ్ళు కూడా మరి అవినీతి కుంభకోణాలు కూరుకున్నారు కదా. ఏది డిఎంకే రకరకాల మంత్రులు వాళ్ళందరూ కూడా కనిమూలి కానీ లేకపోతే ఇంకొక దయానిధి మారన్ కానీ మిగతాలంతా కూడా వీళ్ళంతా ఏంటంటే అవకాశం వస్తే దోచుకోవడమే, అవకాశం వస్తే దోచుకోవాలి, దోపిడీ చేయాలి, భారతదేశాన్ని మొత్తం లూటీ చేయాలి. భారతీయ జనతా పార్టీ ఆ విధంగా చేయదు. ఏదైనా మాట చెప్తే ఏదైనా పథకం పెట్టితే డెఫినెట్గా చెయ్యాలి, అది పూర్తి చేయాలని ఆలోచన. ఒకటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి రేపు 2030 కానీ ఇది తర్వాత 2047 కానీ వికసిత్ భారతే లక్ష్యంగా భారతదేశాన్ని ప్రపంచ పటంలో నెంబర్ 1 స్థానానికి తీసుకురావాలని ఒక ఆలోచన ఉంది. కాబట్టే దక్షిణాది రాష్ట్రాలు లేవు, ఉత్తరాది రాష్ట్రాలు లేవు, ఎక్కడ కూడా అన్ని రాష్ట్రాలు సమానంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచన నరేంద్ర మోడీ గారికి ఉంది. కాబట్టి ఈరోజు బీహార్కి ఇచ్చిర్రో లేకపోతే ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిర్రో ఇది కాదు కదా. మీరు చెప్పండి కాంగ్రెస్ పార్టీకి బీహార్ వెనుకబడ్డ రాష్ట్రమే కదా, మరి కూలీలు చేసుకుంటూ ఆ కూలీలంతా కూడా మన దగ్గర వచ్చి పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు 2047కి వికసిత భారత్ చేస్తారా లేదా అనేది పక్కన పెడితే ప్రస్తుతం మనం అంశం బీసీల గురించి అయితే మాట్లాడుకున్నాం. బీసీలకు సంబంధించి బీజేపీకి ఉన్న చిత్తశుద్ధి ఉంది, డెఫినెట్గా ఉందండి. చెప్పాను కదా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా, రేపు భారతదేశం ఈ రాష్ట్రంలో అధ్యక్షుని పదవితో పాటుగా వచ్చే ఎన్నికల్లో ఎక్కడైనా కూడా ఏదైతే 42 ఉన్నాయో 50% ఉన్నాయో రిజర్వేషన్లు వాటికి ఆ బీసీలకు ఇచ్చే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. రిజర్వేషన్లు ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో, దాంతోపాటుగా వచ్చే ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలిపిస్తారు. బీసీలు డెఫినెట్గా వాళ్ళ 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 షేర్ ఏదైతే ఉందో, వాళ్ళ ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో బీసీలు కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. రేపు వచ్చే ఎన్నికల్లో బీసీనే ముఖ్యమంత్రి చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. ఆల్రెడీ అది ఇచ్చారు కూడా, ఆ క్లారిటీ కూడా ఇచ్చారు. బట్ ఎందుకో బీజేపీ ఆ మాటల్ని తెలంగాణ ప్రజలు నమ్మట్లేదు. పోయినసారి నమ్మలేదు, బట్ భవిష్యత్తులో ఈసారి నమ్ముతుంది. ఎందుకంటే గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీని చూశారు, వాళ్ళ హామీలు వాళ్ళ వాగ్దానాలు చూశారు. మళ్ళీ ఇప్పుడు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు చూశారు. ఇప్పుడు ఏ పార్టీ వస్తే ఈ తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుందో అది గమనిస్తూ ఉన్నారు, తెలంగాణ ప్రజలు నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. సో మనతో పాటు డిబేట్లో జాయిన్ అయ్యారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మానవతారాయ్ గారు. తనతో కూడా మాట్లాడదు. నమస్తే అండి మానవతారాయ్ గారు. రైట్, మీతో మాట్లాడే ముందు శ్రీనివాస్ గారితో ఒకసారి. శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీ అంశాన్ని ఇప్పుడు ప్రధానంగా చర్చలోకి తీసుకెళ్తుంది కాబట్టి ముఖ్యంగా కేటీఆర్ గారు, కవిత గారు దాని మీద రోజు మాట్లాడుతున్నారు.